స్టోరీ ఏందమ్మా? స్టోరీ దేనికి సంబంధించింది? అంటే మూఢ నమ్మకాల దేనికి సంబంధించింది సినిమా? అన్న ఎలా ఉంది అన్న మూవీ? మంగళవారం మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎండింగ్ పాయింట్లో ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చి పరిశాన్ చేసింది. ఒక్కొక్కటి దెబ్బకి ఒక్కొక్కటి లేసింది ఒకటేసారి ఆ ట్విస్ట్ చూసేసరికి. చాలా అంటే చాలా సింపుల్గా నీట్గా తీసుకుపోయాడు. 100% సినిమా మాత్రం అందరికీ నచ్చుతుంది. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎలా ఉంది? అసలు సూపర్. అసలు పాయల్ని ఈ క్యారెక్టర్ చూస్తామని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా అంటే చాలా దారుణంగా చేసింది. సూపర్ అంటే ఇప్పుడు హర్రర్స్ లేదు. హర్రర్స్ టైప్ మ్యూజిక్ తీసింది కానీ హర్రర్ ఏం లేదు. సస్పెన్స్ అంతా విరూపాక్ష కులమేరలా కాకుండా డిఫరెంట్ ఉందా? డిఫరెంట్, చాలా చాలా డిఫరెంట్. ఎందుకంటే అది విరూపాక్ష అనేది అది వేరు. ఇది మంగళవారం అనేది చూడడానికి హర్రర్ టైప్ ఉంటుంది కానీ అది హర్రర్ కాదు, సస్పెన్స్. ఆ మ్యూజిక్ లోనే భయం వేస్తూ ఉంటుంది. థ్రిల్లర్. సూపర్ సూపర్. మ్యూజిక్ ఎలా ఉంది? అసలు మ్యూజిక్ హైలైట్. డైరెక్టర్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. అసలు చాలా అంటే చాలా కొత్త తీసిండు. అసలు RX100కి ఇది డబల్ మళ్ళీ సూపర్. ఆ బీజిఎం టేకింగ్ చాలా బాగుంది. ఫైనల్ అంటే అబవ్ ఎవరేజ్ బాగుంది సినిమా. రేటింగ్ ఎంత? 3 to 3.5. Oh my God, this is such a అందరికి thanks Chipali. Thank you so much for this amazing response and thank you so much. I'm feeling a bit emotional as of now, but tomorrow I will be able to talk. All my hard work has paid off and it seems like I don't know. I mean, RX100, how was your feel, ma'am? it's quite surreal. The same feeling is coming. I'm feeling the sense of nostalgia, so it's such an amazing feeling. And how was the audience reaction? That you have to ask them only. They will answer it. Na role nachinda? Director, he rocked it. He just nailed it. And please, మీరు ఇది నా రిక్వెస్ట్, రేపు నా కొత్త మూవీ మంగళవారం ప్లీజ్ చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ. RX100కి సముద్ర మహాసముద్రం అనే సినిమా ప్రతి ఈ సినిమాలో మంచిగా. ఓకే, లాస్ట్ ట్విస్ట్లు ఏమున్నాయి? సినిమా స్టోరీ చాలా బాగుంది. సో మంగళవారం అనే టైటిల్ని అసలు ఏంటి, కాన్సెప్ట్ ఏముంటుంది, మంగళవారం అంటే ఏంది? ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు చూసి కవిత్వాలు చూసారా, కవులను చూసాము, చాలా మందిని చూసాము. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భారతదేశం లెవెల్ అందరూ మన కవులు కూడా చదివినాం. సో ఇక్కడ మంగళవారం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి వారం ఎందుకున్నారు ఏంటి, అసలు డైరెక్టర్ గారు భూపతి గారు ఏంటి అసలు అనుకున్నాం. సో ఇక్కడ మంగళవారం అనే పదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనకి అమ్మవారిని ఇక్కడ అమ్మవారు మంగళవారంలో కొలిచి అమ్మవారిని ఇమిటేషన్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ ఇంకొక అంశం చెప్పాలి. స్త్రీ గురించి చాలా వర్ణించవచ్చు. నెలలు సంవత్సరాలు తరబడి స్త్రీ లేకపోతే ఇక నా సృష్టి లేదన్నది మనకు తెలిసిన అసలు సత్యం విషయం. సో అందులో విషయం ఏంటంటే ఇక్కడ రాజ్యపూత అది పాయల్ గారు కానీ లేకపోతే ఇంక ఈ సినిమాని ఇంకొక హీరోయిన్ ఎత్తి చేసి ఉండదు. ఇంకోటి ఏంటంటే చమత్కారాన్ని స్త్రీ కానీ అందాన్ని కోల్పోతే ఎటువంటి బాధకు లోనవుతుంది అంటే, స్త్రీ అందం కోల్పోయిన తర్వాత ఎదుటి మగవాడి దగ్గర తన అందాన్ని చూపించుకోలేదు అనమాట. అంటే చెడిపోయిన ఫీలింగ్ని ఎదుటి మగవాడికి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఆ భాగంలో ఇక్కడ బాగా ప్రత్యేకత అంటే స్త్రీకి 5 అంశాల్లో అందం అందం పోద్ది అనమాట. అంటే భగవంతుడు అందరికంటే అందంగా సృష్టించిన స్త్రీని, ఆ స్త్రీ గురించి ఎక్కువ వర్ణించడానికి రాయడానికి కూడా మనం చాలా సంవత్సరాల కవులు మహానుభావులు ఎంతో మంది వర్ణించారు. సో అదే భాగంలో ఇక్కడ తీసుకున్నటువంటి అంశాలు అంటే శరీరానికి ఎటువంటి సిచ్యువేషన్ జరుగుతుంది, మనసు ఎటువంటిది, శరీరం ఎటువంటిది ఒక చిన్న మెసేజ్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ మెసేజ్ని మాత్రం తప్పకుండా చూస్తారు. థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మీరు థియేటర్లో చెప్పింది వినకండి. సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. చూసారుగా సినిమా, అందరూ చూసిన వాళ్ళు వెరీ గుడ్ రెస్పాన్స్. అసలు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 50 minutes కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. అసలు నా మంగళవారం సినిమా ఇక ఎట్లా అంటే కాంతారాని విరూపాక్షని కలిపినట్టు ఉంటుంది. ఇక ట్విస్ట్లో అయితే మామూలు రేంజ్లో లేవు. మీకు ట్విస్ట్లనే మొత్తం నింపేసినారు. ఇక బీజిఎంలు RR అంటే ఇక వేరే లెవెల్. కాంతారాకి ఎట్లా పెట్టినారో సేమ్ అట్లానే పెట్టినారు. అంటే పాయల్ రాజపూత్ చేస్తే చాలా వరకు హార్ట్ ఉంటుంది. దీంట్లో ఆర్ట్ సీన్లు ఏమైనా ఉన్నాయన్న? కొంతగా ఉన్నాయి. కాకపోతే పాయల్ రాజ్పూత్ కన్నా ఊరి మీదనే ఎక్కువ స్టోరీ రన్ అవుతుంది. ఓకే, ఫ్యామిలీతో చూడొచ్చా సినిమా? ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు అయితేనే బెటర్. అంటే అడల్ట్ కంటెంట్ బాగుందా? కొంచెంగా ఉంటుంది అన్న. ఓకే, డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ కూడా సూపర్. ఇచ్చి పడేసినారు అసలు. మామూలుగా మొత్తం నీకు
సేమ్ చెప్తున్నా కదా కాంతారాలకు ఉంటుంది. అంటే అజయ్ బాబుతానికి ఇంతకుముందు RS100కి మా సముద్రానికి మధ్యలో ఏమైనా డిఫరెన్స్ ఉంది ఈ సినిమాకి? ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంది అన్న. దానికి దీనికి అసలు కంపేర్ చేయలేము మనం. అంటే మా సముద్రం తర్వాత ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నారు? మా సముద్రం తర్వాత నేర్చుకున్నారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసినారు అసలు, మామూలుగా కాదు. అంటే లాస్ట్లో ట్విస్ట్ ఎలా ఉంటుంది? లాస్ట్ ట్విస్ట్ మీరు చూస్తే కానీ ఎలా ఉంటుందని చెప్పేసి బ్రో ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. అది అదని మనం అనుకోము అసలు, అది ఊహించాం అట్లా. అసలు తను ఆ క్యారెక్టర్ ఉంటాడని మనకి తెలియని కూడా తెలియదు. ప్రియదర్శి ఎలా చేశాడు? ప్రియదర్శి మెయిన్ అన్న. ఓకే, ప్రియదర్శి మెయిన్ అసలు. థ్యాంక్ యూ బ్రో.